ఇప్పుడును క్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయమున మొబైల్ ఆరాధన కార్యక్రమానికి చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు ప్రభు ప్రేమతో వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. గడిచిన వారం నుండి ఈ వారం వరకు నమ్మదగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు మరి మనకు తోడుగా ఉండి మనల్ని ప్రేమించి మనల్ని దీవించి మరి ఆయన కృపా కాపుదల పరికరం మన పైన మరి ఆయన ఉంచి మనల్ని ఎంతగానో ప్రేమించినందును బట్టి కూడా దేవాతి దేవుడైనటువంటి రక్షకుడికి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో కొన్ని బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనము ఈ దినానికై జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం 1 వచనం నుంచి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయొచ్చు బోధకుడు ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడాను. అట్టి వారిని రాళ్ళు రుపి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఈయన ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ దయ కలిగినటువంటి హస్తాలకు వందనాలు చెల్లించుకుంటుంది. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మిమ్మల్ని పరిశోధించుటకు శాస్త్రులు దేవా వ్యభిచారం చేయొచ్చు ఒక స్త్రీని కనుగొన్నారు. ఎలాగైనా సరే దేవా మిమ్మల్ని మీలో నుండి ఒక తప్పిదమును వారు వెలితీయాలని, వారు మాత్రమే జ్ఞానవంతులు, వారు మాత్రమే ధర్మశాస్త్రము చదివినటువంటి వారుగా భావించి మిమ్మల్ని శోధించుటకు, మిమ్మల్ని పరిశోధించుటకు, మీలోని లోపమును ఎత్తి చూపుటకు ఒక స్త్రీని తీసుకొని వచ్చి మీ ముందు నిలబెట్టారు. అయితే తెచ్చినటువంటి శాస్త్రులు వారి పాపాలు వారికి కనపడలేదు, కానీ వారి పాపాలు వారు కప్పిపుచ్చుకొని స్త్రీ పాపాన్ని ఎత్తి చూపుతున్నారు. ఎందుకు తండ్రి? మీ యొక్క తీర్పును వారు అడుగుతున్నారు. ఈమెను మేము ఏమి చేయాలి? ఈమెను మేము ఏ విధంగా శిక్షించాలి? నీవే చెప్పు అని నిన్ను తండ్రి నీ మీద నేరము మోపుటకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీ సమాధానం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రియ తండ్రి, ఇంతవరకు తండ్రి వాక్యం చదివాము. ఆ వాక్యంలోని మర్మాలను మీరు తెలియచేయండి. దేవా, ఒట్టివాడనైనటువంటి నన్ను మీ యొక్క తండ్రి చిలువ చాటున మరుగుపరుచుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఈ మాటల యొక్క అర్థాన్ని మీ బిడ్డలకు వివరించమని యేసునామం అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమున
చదవబడినటువంటి వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా, అంటే రాత్రి అంతా కూడా ఆయన ఒలీవ కొండలో మరి ఆయన తండ్రితో గడిపాడు. రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థనలో ఉన్నాడు. రాత్రి అంతా కూడా తండ్రి చిత్తాన్ని బట్టి ఆయన చేయవలసినటువంటి ఆ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసి తండ్రితో సంబంధము కలిగి తండ్రితో మాట్లాడి మరి ఆయన తెల్లవారేంత వరకు కూడా ఆ యొక్క ప్రాంతంలో ఉండి, తెల్లవారిన తర్వాత ఆయన తిరిగి దేవాలయంలోనికి వచ్చాడు. అక్కడికి రాగానే ప్రజలందరూ వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఆయన యొద్దకు వచ్చిన కనుక ఆయన కూర్చుండి వారికి బోధిస్తూ ఉన్నాడు. బోధించేవాడు ఎలా ఉండాలి అంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మరి నిదర్శనంగా, అంటే రాత్రి అంతా కూడా చూడండి ఆయన ఒలీవ కొండ మీద తండ్రితో గడిపాడు. తెల్లవారే సమయానికి దేవాలయంలోకి వచ్చి ఆ ప్రజలతో మరి బోధిస్తూ ఉన్నాడు. ఆ ప్రజలకు బోధించేటువంటి సమయంలో ఈ శాస్త్రులు ఏమైతే ఉన్నారో, ఈ శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. ఒక స్త్రీని వ్యభిచారము చేయుచు పట్టుబడినట్టుగా ఆ స్త్రీని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి తెచ్చి నిలబెట్టారు. ఇక్కడ చూడండి, దేవుడు చేస్తున్నటువంటి పని ఏమిటి, అంతకుముందు దేవుడు చేసినటువంటి పని ఏమిటి. ఆయన దేవాలయంలో కూర్చొని బోధన చెప్పుచున్నాడు. దేవాలయంలో కూర్చొని దేవుని యొక్క మర్మాలు చెప్పుతున్నటువంటి సమయంలో ఆయనలోని ఏదో ఒక లోపాన్ని చేయాలి, ఆయన తప్పుడు వాడిగా లోకానికి ప్రచారము చేయాలి. శాస్త్రులమైనటువంటి మేము జ్ఞానం కలిగినటువంటి వారము, శాస్త్రులైనటువంటి మేము ధర్మశాస్త్రము కూడా చదివిన వారము, ధర్మశాస్త్రమును మేము పాటిస్తూ ఉన్నాము. ధర్మశాస్త్రంలో ఏవైతే లిఖించబడ్డాయో, మోషే ధర్మశాస్త్రంలో ఏవైతే రాశాడో, మోషే ధర్మశాస్త్రంలో దేవుడి చేత దర్శనం పొందుకొని ఏమైతే రాశాడో ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతిని మేము అనుసరిస్తున్నాము. నీవు అనుసరిస్తున్నావా లేదా? మరి ఒకవేళ నీవు ఆ ధర్మశాస్త్రం అనుసరిస్తున్న వాడివి అయితే మరి ఈ స్త్రీ యొక్క సంగతి ఏమిటి అని ఆయన్ను ప్రశ్నిస్తూ, అయితే వారికి తెలియదు ఈ ధర్మశాస్త్రము లిఖించినటువంటి వాడు ఆయనే. ఈ ధర్మశాస్త్రాన్ని లోకానికి పరిచయం చేసినటువంటి వాడు ఆయనే. ఈ ధర్మశాస్త్రంలో లిఖించబడినటువంటి మాటలు ఏది చెప్పినటువంటి వాడు ఆయనే. కానీ ఆయనను పొగిడితే, ఆయనను దేవుడని చెప్తే, ఆయనను లోక రక్షకుడు అని చెప్తే, ఈ శాస్త్రులు చేయుచున్నటువంటి పరిచర్య పనులు ఏవైతే ఉన్నాయో వీటకు ఆటంకం కలుగుతుంది. వీరి యొక్క పేరు ప్రతిష్టలు అన్ని కూడా పడిపోతాయి. కాబట్టి ఏ విధంగా అయినా సరే దేవుణ్ణి మనం పాయింట్అవుట్ చేయాలి, దేవునిలో ఒక లోపాన్ని మనం వెతుకులాడాలి అని వారు ఆలోచన చేసి వచ్చారు. ఆ స్త్రీని తీసుకొని వచ్చారు. దేవునిలో దేవునిలో లోపాన్ని కనుగొన్నారు. దేవునిలో తప్పును వెతుకుటకు తప్పు చేసి ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీని ఆయన దగ్గరికి. ఇక్కడ చూడండి వాళ్ళ తెలివి ఎంత పెద్ద తెలివి అయి ఉంటున్నదో. అంటే వారు చేసినటువంటి పాపాలన్నీ ఎవరు చూడలేదులే అనుకుంటున్నా. మేము చేసినటువంటి పాపాలకు ఎవరు చూడలేదులే అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడికి అన్ని తెలుసు అని వారికి తెలియదు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, అయితే వారు
మోషే ధర్మశాస్త్రమునందు ఈ రీతిగా రాయబడింది. ఏ రీతిగా? వ్యభిచారం చేయొచ్చు పట్టుబడినటువంటి స్త్రీని రాళ్లతో రువ్వి, అనగా రాళ్లతో కొట్టి చంపాలని మరి మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. మరి ఈమె అయితే వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము చూసాం. అయితే ఈమెకు ఈ యొక్క శిక్షకు మరి విధి ఏమిటి అని యేసుక్రీస్తు దగ్గరికి తెచ్చినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను, అట్టి వారిని రాళ్ళు రువి చంపమని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా. అయినను అంటే ధర్మశాస్త్రమందు రాయబడి ఉంది, ఇలాంటి స్త్రీని, పాపము చేయిస్తూ పట్టుబడినటువంటి స్త్రీని, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి అని రాసి ఉంది. కానీ నీ నిర్ణయం ఏమిటి? ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరుడా, ఇప్పుడు మన ప్రశ్న, ఇప్పుడు మనకు జవాబు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు, ఏ యొక్క ఆలోచనలో ఉన్నావో తెలియదు. నీ పరిస్థితి ఏదైనా కూడా, నీ ఉన్నటువంటి పరిస్థితిలో ఏదైనటువంటి కూడా, ఇప్పుడు దేవుని నిర్ణయం నీ పరిస్థితి పైన ఏ విధంగా ఉందో జ్ఞాపకం చేస్తుంది. అయితే ఇక్కడ అంటున్నారు, ఈ స్త్రీ పరిస్థితి ఇది, ఈ స్త్రీ ఇలాగ దొరికిపోయింది, ఇప్పుడు నీ సమాధానమే. నా ప్రియ సహోదరుడా, వ్యభిచారం చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీ ఇప్పుడు ఆ ప్రదేశంలో ఎలా ఉన్నది తెలుసునా? ఆమె తలదించుకొని పాపము చేస్తూ పట్టుబడింది. కాబట్టి వీళ్ళు పాపము చేసి పట్టుబడలేదు కాబట్టి, పాపాన్ని కప్పిపుచ్చుకున్నారు కాబట్టి, ఆమె యొక్క పాపము బయటపడింది కాబట్టి, ఆమె పాపము బయటపడి పశ్చాత్తాపం నిలబడి ఉంది. కానీ వీరికి తెలుసు పాపము చేశామని, వీరికి తెలుసు ఎన్ని ఘోరాలు చేశామని. అయినను ఆ పాపాన్ని కప్పిపుచ్చి ఈమె యందు మరి ఎలాగైనా సరే ఈమెను దోషిగా నిలబెట్టి, ఒకవేళ దీనికి తీర్పు యేసుక్రీస్తు తీర్చలేడేమో, యేసుక్రీస్తు ఈ మర్మాన్ని విప్పలేడేమో, యేసుక్రీస్తుని తప్పుగా అన్నప్పుడు అప్పుడు మనం చూద్దాం. మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగని, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఆగుపడింది. చూడండి, ఇక్కడ చూడండి, పాపం చేస్తూ పట్టుబడింది స్త్రీ. అయితే నేరం ఎవరి మీద మోపాలి? స్త్రీ మీద మోపాలి కదా. అయితే యేసుక్రీస్తును పరిశోధిస్తున్నారు ఏమిటి మీరు? యేసుక్రీస్తు మీద నేరము మోపాలని ఆలోచన చేస్తున్నారు ఏమిటి వీళ్ళు? చూడండి, పాపం చేయబడినటువంటి స్త్రీ ఒకరు, పాపము చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీ ఒకరు, పాపము చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ముందు నిలబెట్టి ఆ పాపాన్ని యేసుక్రీస్తు మీద మోపాలని నా ప్రియ సహోదరుడా, వింటూ ఉన్నావా? నీవు చేసేటువంటి పాపం, నీవు చేసేటువంటి తప్పిదము ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మీద పడుతుంది. మనము చేసినటువంటి పాపాలు ఆయన భుజము మీద పడుతుంది. అందుకే ఆయన మన పాపాల నిమిత్తమే ఆయన ఈ లోకానికి, మన నేరాలను, మన ఘోరాలను, మన పాపాలను, మన జీవితాలను కడుగుతాయి. ఈ పాపము ఎవరి మీద వేస్తున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద మోపుటకు ప్రయత్నించారు. ఇప్పుడు చూద్దాం. అయితే యేసు తిరిగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండేది. ఏమి రాస్తూ ఉన్నాడో అది ఎవరికి తెలియదు. అయితే ఆయన మీద నేరం మోపాలని ఆలోచన చేసి ఆయన్ని ఎలాగైనా సరే ఈ యొక్క
పాపములో పట్టుబడినటువంటి స్త్రీకి పరిష్కారం ఆయన చూపలేడని వాళ్ళు ఆలోచన చేసి ఈ నేరము ఆయన మీద మోపాలన్నట్టుగా వారి యొక్క ఆలోచన. అయితే ఆయన మాత్రము తన పని తాను చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నేల మీద ఉండి ఏమో ఆయన వ్రేలితో రాస్తున్నాడు. నీవు తిరిగినటువంటి ప్రదేశం, నీవు పాపము చేసినటువంటి నేల ఎవరు చూడలేదులే అని నేల మీద నువ్వు కప్పెట్టావు కదా నీ పాపాన్ని. నీవు కప్పెట్టాలంటే ఎక్కడ కప్పెట్టాలి? నేల మీదనే కప్పెట్టాలి. నేల మీద కప్పెట్టినప్పుడు నువ్వు అనుకుంటుంటావు, నేను నా పాపాన్ని కప్పెట్టాను, ఎవరు చూడలేదు అనుకుంటున్నా. కానీ ఆయన వ్రేలుతో రాస్తున్నాడు. ఎక్కడ రాస్తున్నాడు? నేల మీద రాస్తున్నాడు. నీ పాపాన్ని ఎక్కడ కప్పిపెట్టావు? నేలలో కప్పిపెట్టావు. ఎవరు చూడలేదు అనుకుంటున్నావు. నీవు కప్పిపెట్టినటువంటి పాపాన్ని ఆయన బయటికి తీసుకున్నాడు. నువ్వే పాపం అయితే ఎవరు చూడలేదని ఆలోచన చేసి కప్పిపెట్టావో ఆ పాపాన్ని బయటికి తీసి ఆయన రాస్తూ వ్రేలుతో ఏమో రాస్తూ. చూద్దామా ముందు? వ్రేలుతో ఏమో రాయిచుండను వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి. ఆ పాపాలన్నీ తీశాడు ఆయన. నీవు కప్పి పెట్టినటువంటి పాపాలు, నీ ముసుగులో ఉన్నటువంటి పాపాలు, ఎవరు చూడలేనటువంటి పాపాలన్నీ తీసి బయట పెట్టి అప్పుడు ఆయనలో నుంచి సమాధానం వస్తుంది. అవును, ఈ నా కుమార్తె తప్పు చేసింది, దోషిగా నిలబడింది. నీవు తప్పు చేశావు, కానీ నీ తప్పును కప్పిపుచ్చుకుంటున్నావు. నీ తప్పును ఒప్పుకోవటం, నీ తప్పును కప్పిపుచ్చుకుంటున్నావా? ఇదిగో బయటికి తీశాను చూడు. ఇప్పుడు ఏం రాయి, ఇప్పుడు ఏం రాయి. ఇది చదివిన తర్వాత రాయి, ఇది చూసిన తర్వాత మొట్టమొదటి రాయి. మీరే ఎవరైతే పాపం లేదని భావిస్తున్నారో, ఎవరైతే మేము పాపం చేయలేదనుకుంటున్నారో, ఎవరైతే మాలో పాపం లేదనుకుంటున్నారో, ఎవరైతే పాపాన్ని కప్పిపుచ్చుకొని ఉన్నారో వారు మొట్టమొదటిసారిగా రాయి వేయండి. అప్పుడు ఒక్కొక్కరిగా 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 అక్కడి నుంచి వెళుతూ 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 వెళ్ళిపోయారు. కారణం ఏమిటో తెలిసిన? కప్పిపుచ్చుకున్నటువంటి పాపాన్ని ఆయన బయటికి తీశాడు. ప్రతి ఒక్కరిలో పాపం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పాపాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు. ఆ పాపాన్ని వెలితీయుటకే ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చి, ఆ పాపాన్ని కడుగుటకే ఆయన ఈ లోకానికి వచ్చి. కానీ ఒప్పుకుంటున్నావా నీ పాపాన్ని? క్షమించమని అడుగుతున్నావా నీ పాపాన్ని? నీ పాపాన్ని చేస్తూ, పాపము చేస్తూ, కప్పిపుడుతూ, దేవునితో సమయం గడుపుతూ, దేవుని వాక్యం వింటూ, దేవుని పాటలు వింటూ, దేవుని దేవుని మాటలు వింటూ, దేవుని పరిచర్య చేస్తూ, దేవుని యొక్క అన్ని విషయాలలో సహకరిస్తూ ఉన్నావు. కానీ పాపాన్ని మాత్రం కప్పిపుచ్చు. నీ పాపాన్ని కడుపుటకే ఆయన ఈ లోకాన్ని. నా ప్రియమైనటువంటి సహోదరుడు, ఇప్పుడు చూడండి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారికి చెప్పి వంగి మరలా రాయి. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని అంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఎక్కడి నుంచి వెళ్ళారు? దేవాలయం నుంచి, పరిశుద్ధ స్థలము నుంచి బయటికి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో తెలిసిన? పరిశుద్ధుడు, కల్మషము లేనటువంటి వాడు, మకుటము లేనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు, పాపాన్ని జయించుటకు వచ్చినటువంటి వాడు, పాపాన్ని కడుగుటకు వచ్చినటువంటి వాడు, పాపాన్ని వేరుపరచుటకు వచ్చినటువంటి వాడు, పాపాన్ని దూరము పాలత్రోని వాడు అక్కడ ఉన్నాడు. కాబట్టి పాపము కలిగి ఉన్నటువంటి వాడు ఎవ్వడే కానీ అక్కడ నిలిచి ఉండలేదు. పాపము బయటికి వచ్చేసి, బయటికి ఆయన ముందుకు వెళ్తే
ఆయన ముందు ఒప్పుకుంటే, ఆయన ముందు మన పాపాన్ని ఒప్పుకుంటే ఆ పాపం అంతా కూడా బయటకు వచ్చేది, కడగబడుతుంది. అయితే ఇక్కడ ఎవరైనా దేవుణ్ణి, అయ్యా నా పాపము నువ్వు చూపించావని పశ్చాత్తాపడ్డారా? పడలేదు. ఒక్కొక్కరిగా 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 బయటికి వెళ్ళి ఆ పాపము చూస్తుండగానే వారిలో భయం పెరిగిపోయి, పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అక్కడ నుంచి బయటికి వెళ్ళిరి. అంటే దేవుని స్థలములో పాపానికి స్థలము లేదు. దేవుని సన్నిధిలో పాపానికి స్థలం లేదు. ఒకవేళ పాపానికి స్థలం ఉండింటే వారు అక్కడనే ఉండేటువంటి వారు. పాపానికి స్థలం లేదు ఆయన దగ్గర. ఆయన దగ్గర నిలిచి ఉండేటువంటి అర్హత పాపం చేయబడినటువంటి వారికి ఎవరికీ కానీ లేదు. నా ప్రియ సహోదరికి సహోదరు, ఆయన దగ్గర నిలచాలి అంటే మన పాపమును కడుగుకోవాలి. ఆ పాపమును కడిగేటువంటి వారు ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నేరారోపణ మోపిటకు వచ్చారు. వాళ్ళ ఆలోచన చేసినటువంటి ఆలోచన వేరే. అక్కడ వారి పాపాలన్నీ కూడా బయట. ఎవరైనా సరే దైవజనులు అనుకోండి, లేదా దేవుని నమ్ముకున్నటువంటి వారిని అనుకోండి, మొట్టమొదటిగా ప్రశ్న ఎవరి మీదకి పోతుందో తెలిసిన దైవజనుడి మీదకే పోతుంది. దైవజనుడు ఏది చేసినా నేరం. దైవజనుడి మీద ఎన్నో కన్నులు. ఏంటి, పాస్టర్ అయ్యుండి అలాంటి పనులు చేస్తూ ఉన్నాడా? పాస్టర్ అమ్మాయి అలాంటి పనులు చేస్తూ, విశ్వాసి అయ్యుండి అలాంటి పనులు చేస్తూ, ప్రతి ఒక్కరి కళ్ళు ఆ యొక్క దేవుని బిడ్డల మీదనే ఉంటాయి. వారు ఏ పని చేస్తే పట్టుకుందామా వారిని వెతుకుతుంటారు, కానీ వారి పాపాలను వెతుకుతుంటారు. కానీ ఒకవేళ అనుకోండి పాపము చేశాడు అనుకోండి, దైవజనుడు ఏదో ఒక తప్పిదం, ఒక అబద్ధం ఆడాడు అనుకోండి, దాన్ని పట్టుకొని ఇంత చేయాలని ప్రయత్నం చేస్తావే, దైవజనుడికి ఆ పాపము ఏ సందర్భంలో అబద్ధం ఆడవలసి వచ్చిందో, ఏ సందర్భంలో ఆ విశ్వాసి ఆ అబద్ధం ఆడిందో, అది దేవుని దగ్గర క్షమాపణ అతనికి దొరుకుతుంది, నీకు దొరుకుతుందా? నేరము మోపించాలని నీవు ఎత్తుకు తీసుకొని ఇచ్చావే, అయ్యో ఇదిగో దైవజనుడు ఈ పాపం చేస్తున్నావు మేము చూస్తామని అంతలక పబ్లిక్ చేశామే. అయితే ఆయన పశ్చాత్తాపడు, తండ్రి అనుకోని రీతిలో పాపం చేశాడు, తప్పు చేశాడు, అతనికి క్షమాపణ ఉంది, నీకు క్షమాపణ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది వారి పాపాలు పెట్టుకొని వేరే వారి పాపాలు, వేరే వారి లోపాలు వెతుకుటకు బిజీలో ఉంటూ ఉంటారు. ఆ సమయము దేవుళ్ళో గడిపితే, ఆ సమయము దేవునికి ఇస్తే కనీసం రక్షణ దొరుకుతుంది. వారు మారు మనసు అలా చేయరు. కానీ పాపము దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎవరు చేస్తారు? ఈ దినంలో మనం చూస్తున్నాము చాలా మంది డెబిట్లలో, హోటల్లో, వీటల్లో ఎవరు ఎక్కడ ఒక టీవీ ఛానల్కి ఎవరైనా పాస్టర్ ఎవరైనా తప్పు చేస్తూ దొరికాడు అనుకోండి, వారికి ఆ దినము పండగే పండగ, పండగే పండగ. ఇది చూస్తూ ఉంటారు. కానీ అతను చేసినటువంటి ఆ సందర్భంలో ఎందుకు అలా జరగవలసి వచ్చింది? కొంతమంది తప్పులు చేస్తారు, దేవుణ్ణి అడ్డుపెట్టుకొని చేసేటువంటి వారు ఉన్నారు. కానీ అనుకోని పొరపాట్లలో జరిగేటువంటి సందర్భాలు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, ఇక్కడ పాపము చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీ, ఆమె పరిస్థితి ఏమిటో మనకు తెలియదు, ఆమె జీవితం ఏంటో మనకు తెలియదు, ఆమె ఎందుకు ఆ పాపము చేయవలసి వచ్చిందో మనకు తెలియదు, ఆమె పరిస్థితి ఏమిటో మనకు తెలియదు, ఆమె పరిస్థితి ఎందుకు అలా చేయవలసి వచ్చిందో ఆమెకు మాత్రం తెలుసు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఎవరైనా పాపం చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేద్దాం వారి గురించి. తండ్రి, ఎందుకు వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అది నీకు మాత్రమే తెలుసు. వారిని తండ్రి మరి రక్షణలోకి నడిపించాలి. ప్రార్థన చేయి, వారి పాపములు ఎత్తిపెట్టగా వారి కోసం ప్రార్థన చేయి. అప్పుడు నీ పాపముని కూడా ఒప్పుకున్నటువంటి వాడివే. అయితే
ఇక్కడ చూడండి, ఆమె యొక్క సందర్భం ఏమిటో తెలియదు. ఆ పాపపు జీవితంలో ఎందుకు వెళ్ళిందో, ఆమె పరిస్థితి ఏమిటో. అయితే ఆ పరిస్థితిలో ఆ పరిస్థితి ఆమెకు తెలుసు, దేవునికి. అయితే ఇక్కడ అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఇద్దరు. ఎవరెవరు? పాపము చేస్తూ పట్టుబడినటువంటి బయటికి వెళ్ళలేదండి. బయటికి వెళ్ళలేదు. ప్రియమైనటువంటి సహోదరుడా, నిలిచింది అమ్మ, దేవుని దగ్గర నిలబడ్డది. ఆమె కూడా తన పాపాన్ని అందరూ చేసినట్టు నేను పాపం చేశాను కదా, అందరూ నా మాదిరే పాపం చేశారు. వీరిలో పాపము చేయని వారు ఎవరు ఉన్నారు? ఆమె వెళ్ళిపోవచ్చు కదా, వారిని దండించవచ్చు కదా. నన్ను పాపం చేస్తూ పట్టుబడ్డారని తీసుకొని వచ్చారా? మరి మీ పాపపు విషయం ఏమిటి? ఇదిగో మీ పాపాలన్నీ దేవుడు చూపించాడు అని అనలేదు. ఆమె ఎత్తి చూపలేదు. ఆమెలో ఒక పశ్చాత్తాపం. ఆయనకు ఎదురుగా నిలబడగానే ఆమె జీవితంలో ఒక పశ్చాత్తాపం వచ్చేసి, లోకాన్ని ప్రేమించాను నేను, లోకం కోసము పాపము చేశాను, లోకంలో జీవించుటకు పాపము చేశాను. ఆ లోకం ఈరోజు నన్ను దోషిగా నిలబెట్టింది. ఎవరి దగ్గర? నా తండ్రి దగ్గర. అయితే ఈ పాపానికి నాకు పరిష్కారం కూడా నా తండ్రి. అందరూ వెళ్ళారు అక్కడ నుంచి, ఆమె మాత్రం లేచింది. అప్పుడు యేసు ప్రభు వారు పైకి లేచి అప్పుడు చూస్తారు, మా ఎక్కడ వీరు? వెళ్ళిపోయారు ప్రభు. ఎవరు నిన్ను శిక్షించలేదా తల్లి? ఎవరు నీ మీద రాయి వేయలేదా బిడ్డ? ఎవరు నిన్ను అవమానించలేదా తల్లి? నిన్ను కొట్టాలని వచ్చారు కదా, ధర్మశాస్త్రమును చదివి వచ్చారు కదా, రాళ్ళన్నీ తీసుకొని వచ్చారు కదా. వేశారా బిడ్డ ఎవరైనా నీ మీద రాయి? కొట్టారా తల్లి నిన్ను? లేదు ప్రభువా, నన్ను ఎవరు కొట్టలేదు. అయితే నేను కూడా నిన్ను శిక్షించటం లేదు. మారుడా, నాకు మారితే తప్పు చేశావా? ఒప్పుకున్నావా? నీ పాపము కోసమే నేను పరలోకం నుంచి వచ్చాను కదా, నీ పాపాన్ని కడుగుటకే కదా నేను పరలోకం నుంచి వచ్చాను. నీ పాపము కడిగేందుకే కదా నేను వచ్చినందుకు నాలో వీళ్ళు తప్పు వెతుకుతారు. అయితే నేను కూడా నిన్ను శిక్షించటం లేదు. నాకు మాట, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఇక మీదట పాపం చేయొద్దు. ఇక మీదట తప్పుడు జీవితంలోకి వెళ్ళవద్దు. ఇక మీదట ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. నేను నీ పాపాన్ని అంతా కడిగేసి, నీ పాపాన్ని అంతా నేను తుడిచిపెట్టాను. ఇక మీదట పాపం చేయద్దు. చెయ్యను తండ్రి. లోకాన్ని ప్రేమించినందుకు మంచి గిఫ్ట్ నాకు లోకం ఇచ్చి, నిన్ను ప్రేమించినందుకు నాకు ఎంత పెద్ద దేవా ఈ యొక్క గిఫ్ట్ని ఇచ్చావు. ఇక మీదట నేను పాపం చేయను ప్రభు. వెళ్ళు తల్లి, నేను నిన్ను శిక్షించను. అది ఆయన ప్రేమ. అందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను దోషిగా నిలబెట్టాలనుకున్నటువంటి లోకంలో నుంచి నిన్ను వేరుపరచాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ మీద ప్రేమ, మన మీద ప్రేమ. మన పరిస్థితి ఏదైనా కావచ్చు, ఏ పరిస్థితిలో మనం ఉన్నామో ఆయనకు
తెలుసు. అయితే ఇతరుల మధ్య మన పాపాన్ని కప్పిపెట్టుకొని మన పాపాన్ని ఒప్పుకోకుండా ఇతరుల మీద నేరం మోపేవారిగా మనం పాపం ఒప్పుకునేటువంటి ఇక్కడ చూడండి, ఆమె అయితే పాపం ఒప్పుకోలేదు. ఆమెను తీసుకొని వచ్చారు అక్కడ. కానీ ఆమె పశ్చాత్తాపపడి తోషిగా నిలబడి ఎవరికి ఏ సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో అయితే పాపము చేసి కప్పిపుచ్చుకొని ఈమెను నేరస్తునిగా, ఈమెను నేరము చేసిన దానిగా చూపించాలి, ఈమెతో పాటు ప్రభులో కూడా లోపం చూపించాలని చేసినటువంటి వారందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. దేవుని దగ్గర నిలిచినప్పుడు ఎలా ఉంటుందో తెలిసిన పరిశుద్ధత కలిగి అక్కడ పాపానికి స్థలం లేదు. నా ప్రియ సహోదరి ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఈ వాక్యం తర్వాత వినబోయేటువంటి వారైనా, వాక్యం వింటున్నా ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, దేవుడు నీ కోసమే పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. నీ పాపాన్ని కడుగుటకే నువ్వు చేసినటువంటి దోషము మీద లోకము అన్నటువంటి శిక్ష వేయకుండా ఆయన నిన్ను కాపాడుటకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకో. దేవుని అంత విశ్వాసం, దేవుని అంత నమ్మకం, ఆయన మాత్రమే పాపాలు కడిగేటువంటి వాడు మాత్రమే, ఆయన మాత్రమే పాపాన్ని పాలత్రోసేటువంటి, అంటే ఆయనలో ఎలాంటి పాపం లేదు. ఆయనకు ఖాళీ ప్రేమించడం మాత్రమే తెలుసు. ద్వేషించడం ఆయనకు రాదు, ప్రేమించడమే తెలుసు. చూడండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీని ఎలా ప్రేమించారు. అమ్మా, ఎవరైనా నీ మీద రాయేశారా? ఎవరైనా నిన్ను శిక్షించారా? శిక్షించలేదు ప్రభువా. ఎందుకు? నేనున్నాను కదా తల్లి నీకు, నేనున్నాను కదా నా కుమారుడా. ఎవరు నిన్ను శిక్షించరు నేనున్నంత వరకు. ఇక మీదట అలాంటి తప్పు చేయగా కుమారుడా, ఇక మీదట అలాంటి తప్పు చేయగా ఇది నా ప్రియ సహోదరి సహోదరు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి తప్పు చేయకుండా సరిదిద్దుకొని దేవునిలో విశ్వాసంగా, నమ్మకంగా, దేవుని సన్నిధిలో ఉండేవారిగా, బయటికి వెళ్ళేవారిగా కాకుండా దేవుని సన్నిధిలో దేవునితో కలిసి ఉండేవారి జీవించాలని తెలియపరచు. ఈ మాటలు ముగిస్తూ ఉన్నారు. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, ఈ పాపాలకు తండ్రి, మా పాపాలు ఒప్పుకోకుండా ఇతరుల పాపాలు చూపుతున్నటువంటి సమయంలో మా పాపాలను చూపించేటువంటి దేవుడు తండ్రి దేవా, వ్యభిచారం చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీ తండ్రి, నీవు ప్రేమించు అమ్మా అంటూ పలకరిస్తున్నావు. దేవా, నీకు వందనాలు. నిన్ను ఎవరైనా శిక్షించాడా? లేదు ప్రభువా, నన్ను శిక్షించదు, నేను కూడా నిన్ను శిక్షించదు ఇక మీదట. అలాంటి తప్పు చేయగాకని తండ్రి దేవా, పాపాన్ని కడిగినటువంటి గొప్ప తండ్రి, సమయంలో ఎవరు అలాంటి పరిస్థితిలో ఉంటున్నారు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా, సహాయం అందించి వారికి అలాంటి పశ్చాత్తాపం దయచేయమని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహోదరి సహోదరులందరూ మీ చేతికి అప్పగించవచ్చు. వారి వారి అవసరతలను బట్టి, వారి వారి ఆరోగ్యాలను బట్టి, వారి వారి ఇబ్బందులను బట్టి మీరు దీవించండి. నిన్న ఈ వాక్యము వారిలో ఫలించలాగా సహాయం అందించండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకును ఇతరులకు సదాకాలం తోడై ఉంటుంది దాకా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.